నేను వీకెండ్ ఎపిసోడ్స్ గురించి యాక్చువల్గా వీడియో చేయాలని అనుకోలేదు. బికాజ్ ఓన్లీ సాటర్డే రోజు కొంచెం కంటెంట్ ఉంటుంది. సండే రోజు మోస్ట్లీ అన్ని గేమ్స్ ఇవే ఉంటాయి. అండ్ మూవీస్కి సంబంధించిన వాళ్ళు, కొత్త షోస్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు కదా. సో నేను అసలు వీడియో చేద్దామని అనుకోలేదు. బట్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐ థింక్ ఐ షుడ్ టాక్. సో వాటి గురించి మాత్రమే ఒక చిన్న వీడియో చేసేసి క్లోజ్ చేస్తాను. బట్ మండే ఎపిసోడ్లో జరిగిన నామినేషన్స్ కన్నా ముందు డ్యూటీస్ గురించి జరిగిన డిస్కషన్స్ గురించి అండ్ మన ఓనర్స్ ఇంకా టెనెంట్స్ మధ్య కొన్ని టాపిక్స్ గురించి నేనైతే డిస్కస్ చేస్తాను ఇన్ మై నెక్స్ట్ వీడియో విచ్ ఈస్ గోయింగ్ టు బి లైవ్ ఇన్ ఫ్యూ అవర్స్. ఈరోజే అది కూడా వస్తుంది. సో మిస్ కాకుండా అన్నీ అయితే ఫాలో అండి. సో కమింగ్ బ్యాక్ టు ద సాటర్డేస్ ఎపిసోడ్. సో ప్రియా ఇంకా హరీష్ గారు ఫ్రైడే రోజు ఏం మాట్లాడుకున్నారు అన్న దాని గురించి, ఫ్రైడే ఎపిసోడ్ గురించి కొన్ని క్లిప్స్ వచ్చిన దాంట్లో దెర్ వాస్ దిస్ డిస్కషన్ బిట్వీన్ హరీష్ అండ్ ప్రియా. వాళ్ళు పవన్ గురించి మాట్లాడుతున్నారు. సో ప్రియా చెప్తుంది లైక్ పవన్తో ఏదన్నా మాట్లాడాలంటే నాకు భయం వేస్తుంది, అతను ఏది ఫన్గా తీసుకుంటాడో ఏది సీరియస్గా తీసుకుంటాడో అర్థం కావట్లేదు అని. ఆ మాటకు వస్తే అసలు ప్రియాకి ఆ టాపిక్ కానీ ఒక డిస్కషన్ కానీ మాట్లాడే రైటే లేదు. బికాస్ శ్రీజ, ప్రియా అండ్ దెన్ కళ్యాణ్, హరీష్ ఆల్సో, మనీష్ ఎక్సెప్ట్ పవన్, మిగతా వాళ్ళందరూ ప్రతి దాంట్లో భూతద్దం పెట్టి నెగిటివ్ పాయింటే వెతుకుతారు. ప్రతిదాన్ని ట్విస్ట్ చేసేస్తారు. అది ఫన్ వేలో మాట్లాడినా కూడా వాళ్ళు అది ఒక నామినేషన్ పాయింట్ లాగా తీస్తారు. ప్రతిదీ కూడా వాళ్ళతో మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే. మేజర్గా మాట్లాడితేనే పెద్ద తప్పు, మాట్లాడకుండా ఉంటేనే కొంచెం బెటర్ ఏమో అన్నట్టు ఉంటుంది. దాని గురించి ప్రియా చెప్తుంది మన ప్రియాతో. దెన్ హరీష్ గారి గురించి వస్తే, హరీష్ వచ్చేసి సంజన గారు వెనకాల తిరుగుతూ మీరు బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకున్నారా లేదా, ప్యాక్ చేసుకోవడానికి ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను, లేదు మన వాళ్ళు ఎవరన్నా చేస్తారు, హ్యాపీ జర్నీ, మీరే వెళ్తున్నారు, మీరే 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 ఈయనే బిగ్ బాస్ లాగా ఏదో ఈయన ఇష్టారాజ్యం కొద్ది అక్కడ జరిగేటట్టు సంజనాని పద్దాక అది ఒక కామెడీ వే నుంచి ఇంకొకళ్ళు అయితే చాలా పెద్ద గొడవ అయ్యేది. సంజన చాలా లైట్ గా తీసుకుంటది కాబట్టి ఏదైనా అమ్మాయితో పెద్ద డిస్కషన్ అవ్వలేదు. సో అదే హరీష్ ని ఎవరైనా అట్లా చేసుంటే హరీష్ ఫన్ గా అయితే తీసుకునేవాడు కాదు. ఆయనైతే ఎవరి మీదైనా ఫన్ చేస్తాడు, ఎవరినైనా కమెంట్ చేస్తాడు, ఏదైనా చేస్తాడు, బాడీ షేమ్ చేస్తాడు, క్యారెక్టర్ అసాసినేషన్ అది కూడా చేస్తాడు. బట్ అతనికి జస్ట్ అవతల వాళ్ళు నార్మల్ గా మాట్లాడినా కూడా దాన్ని ఒక తప్పులాగా చిత్రీకరించడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట హరీష్. ఓనర్స్ టెనెంట్స్ కన్నా కెప్టెన్ సుపీరియర్, మేజర్లీ ఓనర్స్ కన్నా కెప్టెన్ సుపీరియర్ అన్న విషయము ఓనర్స్ ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళ రోల్స్ లో కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి, అంటే అది ఒక అధికారం, మేము అధికారం చూపించాలి, గేమ్ కన్నా ముఖ్యంగా ముందు మేము వాళ్ళని డామినేట్ చేస్తున్నాం, అదే ఇంపార్టెంట్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాం.